హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ మూమెంట్స్. ఈరోజు అయితే అందరికీ చాలా హెల్దీగా, కళ్ళకి చాలా మంచిది, అలాగే జుట్టు పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది. కరివేపాకు కారం వేడివేడి అన్నంలో టేస్టీగా ఉంటుంది. ఉప్మాల వాటిల్లో కూడా నంచుకోవచ్చు. మొదటి ముద్దలు వేడివేడి అన్నంలో వేసుకుని తిన్నా బాగుంటుంది. ఉప్మా, దోశ, ఇడ్లీల్లో కూడా వేసుకోవచ్చు అనమాట. ఎలాగో చేసుకోవాలో చూపిస్తాను రండి. ఫస్ట్ ఎండుమిరగాయలని సుమారుగా కొంచెం మనం స్పైసీ తినేదాన్ని బట్టి ఎండుమిరగాయలు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పచ్చెనగపప్పు ఒక 2 గుప్పెళ్ళు అండ్ ఇవి ఉంటాయి కదా మినప్పప్పు బద్దలు ఒక 2 గుప్పెళ్ళు అలా వేసుకుని, తర్వాత ఒక గుప్పెడు ధనియాలు వేసుకుని లైట్గా కొంచెం ఒక స్పూన్ అంతా 2 స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం ఇట్లా దోరగా వేగనీయాలి. తర్వాత ఈ కరివేపాకు చూసారా, 1 వీక్ పాటు ఇంట్లో నీడలో ఆరబెట్టాము. బయట ఎండలో ఆరబెడితే కరివేపాకులో ఉన్న గుణాలన్నీ చనిపోతాయి అన్నమాట. సో నీడలో ఇంట్లో ఆరబెడితే అట్లా పొడి పొడిగా అయింది. దాన్ని కొంచెం దానిలో వేసి రోస్ట్ చేసుకుని ఇప్పుడు ఇవంతా కలుపుకొని మిక్సీ వేసేసుకోవాలన్నమాట. సరిపోయినంత ఉప్పు వేసుకున్నాం. దీన్ని ఇప్పుడు ఇలా కచ్చాపచ్చాగా 2 సార్లు తిప్పుకుని చిన్నులపాయి అండ్ చింతపండు వేసి ఇంకొకసారి తిప్పుకున్నాం అనుకోండి, ఎమ్మీగా టేస్టీగా కరివేపాకు కారం అయితే రెడీ అయిపోతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మధుస్ మూమెంట్స్. థ్యాంక్ యూ.